ఇప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఎవరైనా ఒత్తిడికి లోనయ్యారు ఒక వ్యక్తి, లేదా హింసింపబడ్డాడు, హింసకు పాల్పడ్డారు, ఇప్పుడు బాధితుడు ఎక్కడ ఫిర్యాదు చేసుకోవాలి? మామూలుగా మన సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఇన్వెస్టిగేషన్ పేరుతో పోలీసులు తీసుకెళ్ళి లాకప్లో పెట్టి కొన్ని లాకప్ డెత్తులైన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా థర్డ్ డిగ్రీ ఇవ్వడం ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. సో అలా విచారణలో ఏవైనా ఇన్వెస్టిగేషన్లో ఆ అబ్బాయి మీద కొట్టడం కానీ, తిట్టడం కానీ, లేకపోతే ఇంకా ఎలాంటి అబ్యూస్ చేయడం కానీ ఇలాంటివి జరిగాయి అనుకోండి, ఎక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేయాలంటారు? ఫిర్యాదు చేయడం అనేది కేవలం హ్యూమన్ రైట్ కమిషన్ కానీ పోలీస్ వాళ్ళు మనం నార్మల్గా ఇప్పుడు హైకోర్టు మేజిస్ట్రేట్ గారి దగ్గర ట్రయల్ కోర్టులో జడ్జి గారు ముందు ఫిర్యాదు చేయడం కానీ ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే ఏంటంటే అండి బాధితుడికి ప్రాబ్లం లేకుండా జడ్జి గారు కూడా దాన్ని పరిగణించి ఇబ్బంది లేకుండా దాన్ని ఏమి సాల్వ్ చేసేసి క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే బాధితుడికి ప్రాబ్లం అయ్యి మళ్ళీ మనకు ఏమవుతుంది ఏంటిది అని చెప్పి ఆయన టెన్షన్లో ఉండేదానికన్నా అన్యాయంగా నా మీద కేసు నిర్ధారణ అని చెప్పి హ్యూమన్ రైట్ ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్లో ఫైల్ చేస్తే కంప్లైంట్ దాన్ని వాళ్ళు పరిగణించి దాంట్లో అన్యాయం కేసు నమోదు చేశారని చెప్పి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి అప్పుడు కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ఆఫీసర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ అండ్ ఐఓ ఆఫీసర్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది.